ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేసర్పల్లి లిటిల్ ఛాంప్స్. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎక్స్పో అన్నమాట. వాడు చదివేది రవీంద్ర భారతి. ఆ 2 బిల్డింగ్స్ వాడితో పాటు ఇంకా చాలా మంది చేశారు. చాలా బాగున్నాయి. నేను మీకు చూపిస్తా. అదిగోండి గ్రౌండ్ అక్కడ పెట్టారు. ఇది రివర్ క్లీనింగ్ అంట. అరే హాయ్ చెప్పండి రా మా వ్యూవర్స్ కి. అట్లా కూర్చుంటారేంట్రా? సార్ సివి రామన్ గారు. సబ్జెక్ట్ వైజ్ గా ఉన్నాయి సైన్స్ ఎక్స్పో. ఫస్ట్ తెలుగు వాళ్ళ సైన్స్ ఎక్స్పో అంట. చూద్దాం. ఇదిగోండి, ఇదేంటిది? రైతు ఎలా పండిస్తాడు అవన్నీ అంట. చూడు, ఇదంతా పొల్యూషన్. ఇటువైపు ఇది పొల్యూషన్. మనం ఎలా పొల్యూట్ చేస్తున్నామో వాళ్ళు చూపిస్తున్నారు. అప్పుడైనా ఇన్స్పైర్ అవ్వండి, పొల్యూట్ చేయబాకండి. హాయ్ చెప్పండి రా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేశారు. కేసరపల్లి పొద్దులేరా, కూర్చోండి. మీరు పొద్దునేది చెప్తున్నారు కదా. నువ్వు చెబుతూ ఉండు. ఇది తెలుగు పండగలు. ఇదేంటిది? ఇది చెట్లు అంట, వనం అంట. ఫ్రూట్స్, ఇవి కాండలు. రామాయణం మొత్తం మనకి ఇలా చేసి చూపించారు ఫొటోస్ రూపంలో. కిష్కింధకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ, సుందరకాండ. అది బాలకాండ. అక్కడి నుంచి స్టార్ట్. హాయ్ చెప్పండి. మా మేడం ఉన్నారని భయపడుతున్నారా? మా మేడం అలాంటి వాళ్ళు ఏం కాదు. ఏ మేడం? ఇది రేడియో. పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. అది డిఫరెన్స్ మనకి చూపిస్తున్నారు వీళ్ళు. ఇవి శతక పద్యాలంట. వీళ్ళందరూ శతక కవులు, మనకి పద్యాలు రాశారు. అలాగే ఎన్నో విషయాలు చూపించారు, చెప్పారు. వాక్యాలు చేసే ప్రాసెస్ ఇవి. వీళ్ళందరూ మన ఫ్రీడమ్ ఫైటర్స్. జరుగుతుందా? చెప్పండి రా, మన ఫ్రీడమ్ ఫైటర్స్. చాలా బాగా చేశారు. కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. ఇదేంటిది? సమయస్ఫూర్తి అంట. ఇది పల్లెటూరు ఎలా ఉండిద్దో చూపించారు. ఇదేంటిది? పండుగలంట. క్రిస్మస్, ఇండిపెండెన్స్ డే, సంక్రాంతి, రంజాన్. ఇది పొలము. అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడికి ఎండ్ అయ్యింది, అది మొత్తం చూపించారు.
ఇది కుటుంబం గురించి. పాతకాలంలో ఇలా ఉండేది, ఇప్పుడు మనం ఇలా ఉంటున్నాం. ఇది విజయవాడ అంట మొత్తం. బాబడ ఇది వాళ్ళ బడి అంట, వాళ్ళే చెప్పారు. హాయ్ చెప్పండి. ఏంటిది? గూడు బసవన్న అంట. అసలు వాక్యాలు ఎన్ని రకాలు ఉంటాయి వాటిలో. ఇందాక ఫార్మేషన్, ఇది వాక్యం ఏ రకమైన వాక్యం అని. ఈ పొడుపు కథలు అంటండి. ఇది మనం ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, ఇది తెలుగులో భాషా భాగాలు. కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. ఇది కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించే. ఇదిగోండి, ఇది మన జానపద కథలు అంట. పిట్టదొర, కొమ్మద, తోలి బొమ్మలు, బుట్ట బొమ్మల ఆట అంట, బుర్ర కథ. ఇవేమి మనకి ఇప్పుడు తెలియదు, అన్ని ఫోన్సే మనకి. మనకి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలాలు. హాయ్ చెప్పు. ఏంటిరా? ఇవి ద్విత్వాక్షరాలు అవంట, సంయుక్తాక్షరాలు. ఇవి కూడా సెంటెన్సెస్ ఫామ్ చేసే ప్రాసెస్ ని ఇంకో విధంగా చేశారు. ఇవి మాతో పలికేవి పదాలు, ప్రశ్నలు అంట. ఇవి దోమల్ని అరికట్టడానికి యూజ్ చేసే ఐటమ్స్ అంట. ఇది ఏంటిది? ఓకే, ఆర్గానిక్ ప్రాసెస్. ఇవన్నీ మనకు నేషనల్ కి సంబంధించిన చెట్టు ఏంటిది, నెమలి, అట్లా అన్ని యానిమల్స్, నేషనల్ యానిమల్స్, బర్డ్స్, ఫ్లవర్స్ అన్ని. ఇదిగోండి ఋతువులు అంట ఇవి. అలాగే ఋతువులతో పాటు మంత్స్ కూడా ఉన్నాయి, తెలుగు మంత్స్. ఇవి ఒత్తులు. ఇవి నక్షత్రాలంట. మనకున్న 27 నక్షత్రాలు. 27 ఉన్నాయంట, ఆ 27 నక్షత్రాలు. వీళ్ళు వంటింటి దినుసులు కూడా తెచ్చేసారు. ఇవి రాశి ఫలాలు మనవి. తిరిగిదా? ఇవి కూడా తెలుగు నెలలు. తెలుగు వర్ణమాల. ఇదేదో గేమ్ లా ఉంది, చక్రం తిప్పి పదం చెయ్యాలంట. సన్యానా? ఇది సన్య అంట. ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది కూడా హిందీలో.
ఇక్కడ కూడా భూత వర్తమాన కాలం అవన్నీ ఉన్నాయి. ఇవేంటి హిందీలో ఏమంటారు అవన్నీ? ఓకే, ఇవి కూడా క్రియా సర్వనామాలుగా ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇదేంటిదిరా? ఇది బటర్ఫ్లైకి సంబంధించిన పోయమ్మా. రీడిల్స్ కి సంబంధించినవి అంట, హిందీ పొడుపు కథలు అంతేనా? ఓకే, ఇది ఏంటిది? ఓకే ఓకే, పండగలు ఎలా చేస్తారు హిందీలో కూడా చూపించారు. పొల్యూషనా? పొల్యూషన్ అదంతా అక్కడ చెప్తుంది. ఇదిగోండి, వీటి వల్ల మనకి పొల్యూషన్ అవుతుంది, ఫ్యాక్టరీస్ వల్ల. ఆ వాటి నుంచి ఇలా వాటర్కి వెళ్ళి మొత్తం సాయిల్, ల్యాండ్స్ అన్ని పొల్యూషన్. వెజిటేబుల్స్, ఇది కూడా గుళ్ళు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇది మాత్రం అందరూ చేసుకునేది. ఇవన్నీ పూజకు సంబంధించి. ఇవి అంటే ఇది మొత్తం జూ అండి, అన్నీ పెట్టారు వీళ్ళు. ర్యాబిట్ బాగుంది. ఏ స్టేట్స్ లో ఏమేం డాన్సెస్ ఉన్నాయో క్లియర్ గా చూపించారు. ఇది రాష్ట్రం, అదే మన ఇండియాకి మొత్తం సంబంధించిన నేషనల్ యానిమల్స్, బర్డ్స్, ఎవరెవరు ఏంటి అవన్నీ. ఇది రాకెట్, ఇక్కడ రాకెట్ ఉంది, శ్రీహరికోట. ఇక్కడ ఒక రాకెట్ ఉంది, వెళ్ళేటప్పుడు నేను మీకు ఇంకొక పెద్ద రాకెట్ చూపిస్తాను, తగిలించారు పైన. ఇది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, గ్లాస్ వేస్ట్ అలా మొత్తం విడివిడిగా ఉంచుకోవాలని చూసారు. ఎవరు చేస్తారు ఇది? హాయ్ చెప్పు. చెప్తావా? సరే, ఇవన్నీ ఏంటివి? 7 వండర్స్ అంట మనకి మొత్తం, అవన్నీ క్లియర్ గా చూపించారు. చైనా వన్ అన్నీ ఉన్నాయి, లోటస్ టెంపుల్, తాజ్ మహల్. ఇదిగోండి, మా చెల్లి చెప్తుందంట, ఏదో చేసిందంట, చెప్పమ్మా. చెప్పనమ్మా, నువ్వే కదా మరి ఇందా నుంచి అడిగి చెప్పు. నేను చెప్తానన్నా బాగా చెప్తాను, అదే మన అందరు చూస్తారు. ఎవరెస్ట్ మీద శిఖర యాత్ర ఇది, ఎవరెస్ట్ మీద శిఖర యాత్ర, ఎవరెస్ట్ మీద శిఖర యాత్ర, మేరీ శిఖర యాత్ర. క్లియర్ గా చెప్పాలి. ఇదేంటిది? ఏంటిది? స్వచ్ఛ భారత్ అంట, మొత్తం క్లీన్ గా ఉంచాలి. ఇది ఇంగ్లీష్ అన్నమాట, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంట, సెంటెన్సెస్ క్రియేట్ చేసేదేగా. ఇవి సెంటెన్సెస్ టైప్స్ అంట. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ మ్యాజిక్ బాక్స్ అంట. ఏంటో ఇది ఏంటిదిరా? ఇది స్టాండ్స్ టు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అండి. ఏంటో ఇవి ఏంటిది? ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్స్ అండి. ఇవి క్లాజెస్, అసలు సెంటెన్స్ కరెక్టో కాదో చెప్పేవే ఇవి. ఇవి ఇదేంట్రా? సిమ్లీస్ అంట. ఇవి ఎక్స్క్లమేటరీ మార్క్స్, డిస్క్లమేషన్ మార్క్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అలాంటివి సెంటెన్సెస్. ఇది ప్లూరల్ నౌన్స్ అట్లాంటివి.
ఇవి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇవన్నీ సెంటెన్సెస్ ఫామ్ చేసేది ఇంగ్లీష్ మేది మొత్తం. ఇవి కూడా సెంటెన్సెస్ ఇంగ్లీష్. పంచువేషన్ మార్క్స్, అడ్జెక్టివ్, ఇవేవో ఇమోజెస్, ఏమోజీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంట. అమ్మో ఇది పారాషూట్ లో ఏదో చేశారు. పర్సనల్ ప్రొనౌన్స్ అన్ని. కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. అరే వర్డ్స్ ఫార్మ్స్ అంటే ఇవా మొత్తం 3 సెంటెన్సెస్ ఫార్మ్స్. కోఆర్డినేటివ్ కంజక్షన్స్ అంట ఇది. ట్యాంపర్ది. ఇవి ఇంటర్జెక్షన్స్ అంట. ఆర్టికల్స్. I request all the parents to please make your children stay here only. Don't take them for purchasing ice cream. పప్పెట్ షో అంట. ఐస్ క్రీమ్స్. ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్స్ కంప్లీట్ పప్పెట్ షో. ఈవినింగ్ వరకు వాళ్ళకి 4 o'clock వరకు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్. స్టూడెంట్స్ ప్లీజ్ స్టే ఎట్ యువర్ ప్లేసెస్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇదేంటిదిరా? ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంట. ఇది ఏంటిది? This is one game synonyms and synonyms. They have to pick one sheet. తెలుగులో చెప్పురా, అంత కష్టపడకపోతే. నువ్వు ఒక చీటీ తీసుకోక, ఆ, దానికి ఆన్సర్ చెప్తే నేను నీకు చాక్లెట్ ఇస్తాను. నా చాక్లెట్ ఇస్తావా? సరేరా, టెంప్ట్ చేసావు. దానికి ఆన్సర్ చెప్పాలి అంతే కదా? ఓకే. ఏదో బాగుందిగా చూడు. ఇమ్యూన్ అంటే సినోనిమ్ చెప్పాలి. ఇమ్యూనిటీ కాదా? కాదా? పోయిందా? మరి ఏంటో చెప్పు. మరి ఏంట్రా? నా చాక్లెట్ వద్దులే చెప్పు. వాళ్ళకే తెలీదు ముందల. ఇమ్యూనిటీ ఆ, సినానిమ్. ఆ. చాక్లెట్ ఇస్తానన్నాడు, ఏమి ఇవ్వలేదు నాకు ఈడు. ఇది ఇంగ్లీష్ కి సంబంధించింది. ఇంకేటి ఏదో డిపెండెంట్ క్లాజెస్ అంట మొత్తం. ఇంకా వీడియో తీసుకున్నాం అన్ని ఒకేలా ఉన్నాయి. టెన్సెస్, రోడ్స్ టేకెన్ అంట. ఇదేంటి 7 స్టేట్స్ ఆఫ్ మ్యాన్స్. ఇదేదో 7 స్టేట్స్ ఆఫ్ మ్యాన్స్ అంట. ఏంటి చూపు. మనిషి 7 స్టేజ్ల్లో. 7 స్టేజీలు ఎలా ఉంటారు చూపించండి. అక్కడ కటన్ ఓపెన్ అవ్వలేదు ఫస్ట్. ఇప్పుడు చెప్పు స్టేజెస్ ఆఫ్ అని చెప్పేసి. స్టేజెస్ 7 స్టేజెస్ ఆఫ్ మ్యాన్ అంట. బేబీ, దాని తర్వాత ఎలా ఉంటారు, ఎట్లా పెరుగుతారు, లాస్ట్ కి ఓల్డ్ మ్యాన్. యాండ్స్ అండ్ క్రికెట్స్ అంట. దోమల చీమల గురించి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. హాయ్ చెప్పు మా యూట్యూబ్ వాళ్ళకి. నువ్వే చేసావా? నువ్వే చేసావా? అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేశారు అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకొని. ఇది ఇక్కడ యాక్షన్ వర్క్స్. ఇవేంటిది అంట. లెసన్ కి సంబంధించినవి మొత్తం ఇంగ్లీష్. నువ్వే నా చేసింది ఇది. సరే నేను నమ్మాలి. సరే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. అమ్మ ఇప్పుడు వద్దులే మాకు. నువ్వు చేసావా పక్కన? మరి హాయ్ చెప్పు మా వ్యూవర్స్ కి. ఇది రీడిల్స్ అంటే ఇంగ్లీష్ రీడిల్స్. ఏమైనా చాక్లెట్ ఇస్తానంటే ఆడతాం నేను. ఇప్పుడు కాదు. చెప్తే చాక్లెట్ అంటే ఏదో. సరే ఒకటిది త్వరగా. ఇదేంటిది? వాట్ స్టార్ట్స్ విత్ టీ అండ్ ఎండ్స్ విత్ టీ అంట. ఏంటిది? ఇది పజిల్ గేమ్ అంట. ఇవి అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకో రకమైనవి. ఏంటిది ఆట ఇది? నువ్వే చేసావా? హాయ్ చెప్పు యూట్యూబ్.
బాల్ 6 వచ్చింది. వేసాను ఒకటి. వద్దులే, ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్యూచర్ టెన్స్. టైం అయిపోతుంది. ఇవి మ్యాథ్స్ కి సంబంధించినవి. అలా చూపించుకుంటే వెళ్ళిపోతాం పద. ఆ. టైం ఆల్రెడీ వచ్చినది. ఇంపార్టెంట్ విషయం. చెప్పు, నీకు తెలిసిన అక్కడక్కడ ఇవి యాంగిల్స్, ఎక్యూట్ యాంగిల్ అవన్నీ, రైట్ యాంగిల్ అట్లాగా. ఇంటీజర్స్ ఇవి పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్. అంతకు మించి అడగబాకండి నాకు మ్యాథ్స్ రాదు. ఇది ఫ్యాక్టర్ అంట, ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్స్. ఇండియన్ కరెన్సీ అంట, చూడండి. చాలా మందికి ఇది తెలిసి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇది పాతకాలంలో ఉండేది. ఇది ఎక్కడి నుంచిరా? పైసల దగ్గర నుంచి ఉన్నాయి. యాంగిల్స్, షేప్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. క్లాక్ అంట అవన్నీ. 12 hours క్లాక్, 24 hours క్లాక్, ఎల్సిఎం. ఇవి క్వాడ్రేటర్స్, అవర్స్, మినిట్స్ అవన్నీ. రేడియస్, డయామీటర్, బార్ గ్రాఫ్, పార్ట్స్ అవన్నీ. ఓకే. అనుకోండి, ఇంకా ఉన్నాయి. ఛానల్ పేరంట ఇది. ఈ నెంబర్స్ అంట మల్టిప్లికేషన్ మోడల్ అంట ఇది. ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంట. వెజిటేబుల్స్ ఆడుతున్నారు, చేస్తున్నారు. ఇండియన్ ప్లేస్ వాల్యూ అంట. అరే, మీరు తింటున్నారా, మాకు పంచుతున్నారా? నాకేనా? నువ్వు వీడియో తీసుకుంటే వెళ్ళిపో. ఇంపార్టెంట్ నేను చెప్తా. చెప్పేసి మరి ఇంపార్టెంట్. సార్ మాకు హాయ్ చెప్పండి సార్, మా సార్ అని చెప్తా. మా మ్యాథ్స్ సార్. ఇవేంటివి? లైట్స్ అంట. అదో సర్క్యూట్ అంట. సర్కిలా? లైట్స్ అనట్ల బ్యాటరీ. ప్రాపర్టీ అంట. అరే, మీ సార్ చెప్తాను, నువ్వు ప్యాక్ ఆట ఆడుతున్నావు ఇక్కడ. జామెట్రీ అంట. పారలోగ్రాము, రెక్టాంగిల్, క్వాడ్రిలేటర్స్. ఇది ఫార్ములా స్టడీ. గ్రాఫ్స్. ఇదేదో ఇరగొట్టేసారు వీళ్ళు. రే, అదేంట్రో తిప్పరా, ఇరిగిపోయిందంట బాబు. ఇదో ఇదేదో మెట్లు చేశారు. ఏంటది? మెజర్మెంట్స్ ఆఫ్ వాల్యూమ్, మాస్ అంట. ఇది వచ్చి ఎక్స్పోనెంట్స్, పవర్స్, ఎక్స్పోనెంట్స్, జియోమెట్రికల్ పార్క్స్. మ్యాథ్స్ కూడా పార్క్ ఉండిద్దా? ఇది మ్యాథ్స్ పార్క్. జియోమెట్రికల్ పార్క్ అంట. యూట్యూబ్ ఛానల్ 124 అట్లా. మీ స్కూల్ టోటలా? వీళ్ళ స్కూల్ టోటల్ అంట. అటెండెన్స్ రిజిస్టర్ ఇక్కడ పెట్టారు. బర్త్దా? అటెండెన్స్ పెట్టావేమో. అది నేనే కాదా? ఇది టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అంట.
ఇది డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. ఇందాక వెజిటబుల్స్ అట్లానే ఇది కూడా. స్టార్ట్ చేశారు. ఇది మ్యాథ్స్ క్విజ్ అంట. ఓ వద్దు పర్లేదు. ట్రై చేయండి. ఆ. ఏంటిది? తప్పు పెడితే రెడ్ వెలిగిద్దా? కరెక్ట్ పెడితేనే వెలుగుతుంది. ఆహా. పజిల్. తప్పు పెట్టావు. యాంగిల్స్ అంట ఇవి. ఆహా చెప్పు. సబ్స్క్రైబ్ ప్లీజ్ అంట. ఏంటి? ఎల్సిఎం అంట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ LCM? హాయ్ చెప్పు. ఇది ఎనర్జీ అంట. ఎన్ని టైప్స్ ఉంటాయో ఎనర్జీ అన్ని రకాలు. ఫిజిక్స్ కి వచ్చాం. ఫిజిక్స్ కి వచ్చాం. సోషల్ అంట. అదేలే మా భాషలో సోషల్. ఈవీఎస్ అంట. వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఏదో సోషల్ సర్వీస్. ఈ ఎన్ఎస్ఏగా ఈవీఎస్ఏనా? సర్లే. ఇవన్నీ ఈవీఎస్ అంట. వాళ్ళ భాషలో ఈవీఎస్, మన భాషలో ఎన్ఎస్ సోషల్. అర్థం కావాలి. ఏంటంటో పెట్టారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇది గ్రీన్ హౌస్ మనం చేసే ఎఫెక్ట్స్. సరే మిమ్మల్ని కూడా కవర్ చేసేస్తున్నాను రా. మా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో ఎక్కిస్తా, ఫేమస్ చేస్తాం. మరి మాట్లాడండి మీరు. కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. ఇవి అర్త్ చుట్టూ ఉండే లేయర్స్. చెప్పు. అర్త్ కి చుట్టూ ఉన్న లేయర్స్. ఉన్న layers. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మిసోస్ఫియర్ అట్లాగా ఉంటాయి. ఇవి సెన్స్ ఆర్గన్స్. ఇవి ఇంట్లో పెట్టి మోటివేట్ చేయాలి. నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అంటే ఇవన్నీ. ఏంటి అలా చూస్తున్నావు? నీదేనా పక్కన? మరి ఏంటి అలా చూస్తున్నావు? ఈ అర్త్ చుట్టూ, మన సూర్య చుట్టూ ఉండే గ్రహాలు అవి. ఇదేంటిది? వాటర్ ప్యూరిఫికేషన్ వర్కర్ మాడ్యూల్. ఇన్ని ఉంటాయి. మనం వాడేది ఇంత. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి? కండెన్సేషన్ వాటర్ సైకిల్ అన్నమాట. సింపుల్ మెకానిక్స్ అంటే ఇవి. ఈ వాల్కెనో అన్నీ ఉన్నాయి. పాపుట్లాగా ఉన్నాయి. ల్యాండ్ ఫార్మ్స్ అంట. పడిపోయినాయి పాపం. పాపుట్లాగా ఇవి సైన్స్ ఫేర్ అన్ని పెట్టారు. సోర్స్ ఆఫ్ వాటర్ భలే పెట్టారు. ఇది ఇండియాకి సంబంధించిన చిహ్నాలు. ఇండిపెండెంట్ హౌస్ అంట. ఇగ్లూ అవన్నీ. ఇవి ఫ్రాక్ స్టేజెస్ డాడీ. ఫ్రాక్ స్టేజెస్ ఎలా పెరిగింది. ఇది బటర్ఫ్లై. అవుట్డోర్ గేమ్స్, ఇండోర్. చెప్పు. ఇది సోషల్ డిపార్ట్మెంట్. ఇదిగోండి సోలార్ ఎనర్జీ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ విండ్ మిల్ అవన్నీ యూజ్ చేస్తున్నాం. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. అరే ఇందులో మీ సార్లు అదే మీ స్కూల్ కూడా పెట్టావా? ఫోన్లేరా. వందే భారత్ ట్రైన్ కూడా డాడీ. వందే భారత్ ట్రైన్ అంట. వందే భారత్, వందే భారత్. ఇది స్మార్ట్ అగ్రికల్చర్ అంట. స్మార్ట్. అరే మీరు చేస్తారా ఇది అగ్రికల్చర్? పక్కాన నాకు డౌటే. పాలకుంట. సోలార్ సిస్టమ్, గెలాక్సీ సోలార్. ఇవాళ పాలకుంట అంటే చాలా మంది అవును. గెలాక్సీని పాలకుంట అంటారు. ఇందులో ఇండియాని పల్సెస్ తో చేశారు. ఎక్కడెక్కడ సీడ్స్, ఎక్కడెక్కడ ఏం పండిస్తారు, ఏది బాగా అని అట్లా చేశారు. మన గుంటూరు మిర్చి పెట్టారు. ఇదిగోండి
ఎయిర్ పొల్యూషన్, ఫ్యాక్టరీస్, వాటర్ ప్యూరిఫికేషన్ అని అట్లా చాలా రకాలుగా చేశారు. జ్యుడిషియరీ సిస్టమ్ అంట, కోర్ట్, ఈ హైకోర్ట్, సుప్రీం కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అంట, ఫ్రూట్ షాప్స్ అవన్నీ, మార్కెట్. ఇప్పుడు అసలు ఏంది వచ్చి ఆ డాడీ రాకీ అని చూపించు, రాకీ అని చూపించు. ఆడు రాకెట్ తయారు చేశాడు. ఇది కిడ్నీ సిస్టమ్. కిడ్నీలు జాగ్రత్తగా కాపాడకపోతే ఇడ్లీలు అయిపోతుంది. యానిమల్ సెల్ స్ట్రక్చర్, హార్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని. ఇదేంటిది? డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ కదా. అగ్రికల్చర్ కి కొత్త పదాలు. హ్యూమన్ బ్రెయిన్ అంటది. లంగ్స్. మరి వీడియో తీసుకున్నాం మేము. ఇక్కడ రియల్ గా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. బ్లడ్ అనా ఏ గ్రూప్ అనేది. హాయ్ చెప్పండి. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? మా బ్లడ్ అంతా అమ్మేసుకుంటారు. ఒక్క చుక్కేలే డాడీ, ఫోన్లే లేటరా లాగేయండి. అసలుకే బ్లడ్ కూడా దొరకట్లా బయట. ఇది కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. ఇది స్కిన్ అదే హెయిరే కదా. హెయిర్ మొత్తం ఎలా ఉండేది లోపల. ఏదో చేస్తుంది ఎక్స్పెరిమెంట్. జల విద్యుత్. కరెంట్ వచ్చిద్దా? ఎస్. ఏమొచ్చింది దీనివల్ల? హైడ్రో ఎలక్ట్రిసిటీ, వాటర్ వల్ల కరెంట్ వచ్చింది. అంతేనా? చేస్తున్నా. శ్రీశైలం డ్యామా, కేసరపల్లి నేరత్ డ్యామ్. ఏంటిది ఇది? నీళ్ళని సేవ్ చేసేదా? ఆహా, కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. డాడీ ఎయిర్ కూలర్ అంట. అరే గాలి బాగుంటుందిరా, చల్లేస్తుంది. అరే చల్లేస్తుందిరా. దుప్పుడు కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. విండ్ మిల్ వర్సెస్ విండ్ టర్బైన్. తీనండి వీడాడు. మైక్రోస్కోప్ కనిపెట్టాడు. అదేంట్రా లైట్ వేస్తే అటు ఇటు తిరుగుతుంది. సన్ రైజ్ ఎక్కింటే అటు తిరుగుతుంది. ఆహా, కరెంట్ ఎక్కువ కావాలన్నప్పుడు యూజ్ చేసుకునేది. ఆటోమేటిక్ గా సోలార్ వాటర్ లెవెల్ డిటెక్ట్ చేసేదంట. ఎకో సిస్టమ్, ఆక్వాటిక్. ఇదేంటిది? స్టెప్ ఫామ్ అంట. సింపుల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంట. సర్క్యూట్. విండ్ టర్బైన్ అంట ఇది కూడా. ఇగో ఇది ఏదో చేస్తారు కదా, వాల్కెనో పొంగిద్దా? పొంగిచ్చారు. చూడండి, ఇప్పుడు లాభా వస్తుంది. తొందరగా పేల్చరా. మొత్తం లీక్ అయిపోయింది అది.
జ్యూస్ తిప్పినాడు తిప్పుతున్నాడు ఆడు. వాళ్ళకైనా పొంగుతుంది. వాళ్ళకైనా పోయింది. ఇదిగో ఇదేదో జట్టు హైడ్రోల్ బ్రిడ్జ్ అంట. The ship goes to the other side after some time. The hydraulic bridge will go down because it is completely based on ఒరే 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 ఆగరా, నువ్వు కష్టపడబాక, అర్థమైంది. అరే అక్కి రెండు ముక్కలు చెప్పండి. చెయ్యరా ఏంటో. myself Akhil Charan from 6th class art section. Nowadays everyone needs a fan and electricity, but this project is a combination of electric circuit fan. వద్దులేరా. సైన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి? ఇది సైన్స్ డిపార్ట్మెంట్ అంట. ఇదేంట్రా, క్లీన్ ఎయిర్ అంట. ఎయిర్ ని క్లీన్ చేస్తారంట వీళ్ళు. అరే లోపల కొబ్బరి చెప్పు పెట్టవేంటి? ఏంటిదిరా అది? డూప్ స్టిక్ పెట్టావా? సెన్సార్ శానిటైజర్ అంట. మోషన్ డిటెక్టర్ అంట. ఓ అమ్మో, నాకు ఫ్యానా. ఒరే పక్కన ప్రాజెక్ట్ కూడా నువ్వే చెప్తావా? ఇదేంటిదిరా? 3D ఫోన్, 3D హోలోగ్రామ్. ఎలాగా చూసేదా? ఓకే 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 ఇదేంటిదిరా? ఎర్త్ కేర్ ప్రొటెక్షన్. ఓకే ఓకే భూకంపం వస్తుందని చెప్తుందంట అది. భూకంపాన్ని ముందుగా గుర్తిస్తుంది. ఇది ఇది రాకెట్ చంద్రయాన్ ప్రాజెక్ట్స్ అంట. ఆదిత్య 369 లాగా ఉంది. ఇదేంటిదిరా? ఆదిత్య 369. ఆడి పేరే ఆడ పెట్టుకున్నాడు. వెరీ గుడ్, మంచి పని చేశారు. రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అంట. కండక్టర్స్ అంట. ఇది electricity from tanks. ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పిద్దంట. ఎలక్ట్రిసిటీ ఇది విండ్ ఎనర్జీ అంట. ప్రెషరా? దీని మీద కూర్చోబెడతా నన్ను, గుచ్చుకుంటుంది. అదే కూర్చుంటావేంట్రా? కూర్చోండి. దిగట్లేదా? అరే అడి మీద ఒకటి కూర్చుంటారు. వామ్మో, ఇంత ఇదిలా ఉంది, గుచ్చుకుపోతుంది. ఫేమస్ అవ్వలేదని తీస్తాను న్యూట్రాన్ క్రాడిల్ అంట. మో నుంచోండ్రా. ఎవరైనా గోలీదా? మీయేనా? ఎలా అవుతుందో సర్లేరా. మొత్తం తడిసిపోయిందిరా. ఏంటిరా తడిపావా? తడిపిందా అమ్మా? వాటర్ డిస్ప్లే డిస్పెన్సర్. ఇది మట్టి ఏంటంటే డ్రిప్ కి ఇరిగేషన్ అంట. ఇదేంటిది? పొల్యూషన్ అంట. ఇక్కడైతే పొగలు కూడా వస్తున్నాయి. సాంబార్లు గట్టిగా పెట్టాడు. మంచిగా పెట్టరా. ఆడు ఏదో పెట్టాడు. పొల్యూషన్ వస్తాయి, ఇక్కడ కమ్మని వాటర్ వస్తాయి. ఇది రెయిన్ వాటర్ ని ఎలా హార్వెస్ట్ చేయాలి మొత్తం ఇదేనా? ఇదేంటి? ఇది కూడా డ్రిప్ ఇరిగేషన్ అంట. ఇవ్వండి ఇక్కడ గుండెగా పెట్టారు. ఎవరిదిరా ఇది? గోటా? గోటు తెచ్చాడు రియల్ గా. అరే సాయంత్రం మా ఇంటికి పంపించేరా, మా ఇంటికి దాన్ని కూరనుకుంటాను. ఇది మనిషి మొత్తం సిస్టమ్. ఇక్కడ లంగ్స్ పెట్టారు. లక్ష్మీపంలో సాయంత్రం కూర వండేసారే, వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ అయిపోద్దంట. ఇదేంటిది? ఓకే, ఓల్డ్ విలేజెస్ గురించి అంట. ఇది డ్యామ్ వాటర్.
డ్యామ్ లా పెట్టారు. ఒరే వస్తున్నారా పదరా, మీ దగ్గరికి వస్తున్నారు. ఇదేంటి? హైడ్రో ఎలక్ట్రిసిటీ స్పాట్ అంట. ఇక్కడ ఉన్నాయి ఇంకా వెనక ఉంది. గేమా? ఓకే ఓకే. ఇది బాస్కెట్ బాల్, చిన్నగా పెట్టారు బాస్కెట్ బాల్. ఫ్యాబ్రిక్ ఫిల్టర్ అంటే పొల్యూషన్ ప్యూరిఫికేషన్. ఓకే, ఇది స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. డిజాస్టర్ అలర్ట్ అంట. ఆ, ఇది ఏంటిది? విండ్ 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 ఎనర్జీ. నేషనల్ హైవే మీద నెక్స్ట్ మన పిఎం మోడీ గారిది సోలార్ గర్ ఎలాగా ఇంప్లిమెంట్ చేశాడు. నెక్స్ట్ ఫ్యూచర్ లో నేషనల్ హైవే మీద ఈ విండ్ టర్బైన్లు పెట్టి బోల్డ్ అంత విద్యుత్ జనరేట్ అవుతుందని ప్రపోజల్ లో ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి ఇది పెద్ద ప్రపోజల్. రెయిన్ వాటర్ వస్తుంది అని చెప్పడానికి. నువ్వే చేసావా? నమ్మచ్చా? డాడీ అంటే ఒప్పేసుకుంది ముందుగానే. 3D హోల్డర్ అండ్ హోలోగ్రామ్. ఏం చేస్తా హోలోగ్రామ్ అంట, 3D హోలోగ్రామ్. రెండు ఒకటి అలా చూస్తుంది. రియల్ గా చూస్తే చాలా బాగుంది. ఇది రెయిన్ వాటర్, యాసిడ్ రెయిన్స్ అంట. మనం చేసే పొల్యూషన్ వల్ల యాసిడ్ రెయిన్స్ క్రాజెస్ అవుతున్నాం, దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం. ఏంటిది? లైట్నింగ్ కండక్టర్స్ అంట. ఇదేంటి? ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే తెలుగులో చెప్పండి. అదే ఇప్పుడు సపోజ్ సెక్యూరిటీ సపోజ్ ఇంట్లో లేదు సడన్ గా మంటలు ఏమైనా వస్తే ఏంటంటే ఇప్పుడు సపోజ్ లైటర్ ఉంటుంది ఇక్కడ ఫ్లేమ్ సెన్సార్ దగ్గర పెడుతున్నప్పుడు ఓకే ఓకే ఆటోమేటిక్ గా అదే వాటర్ ని ఇస్తుంది. ఓకే ఓకే, మంటను ఆర్పడానికి. ఇదేంటంటే ఇంట్లో లేనప్పుడు సపోజ్ ఫైర్ అంటితే దాన్ని ఆపే మిషన్. సార్ ఫైర్ అంటే ఫైర్ వాటర్ వాటర్ దానికి అదే ఆటోమేటిక్ గా వస్తుంది ఫైర్ ఆర్పడానికి. ఓకే, యాంటీ స్లీపింగ్ అలారం. అలా పడుకోకుండా డిటెక్ట్ చేసేది. ఓకే ఓకే, మన కార్ తోలినప్పుడు బండి తోలినప్పుడు పడుకుంటాం కదా, సపోజ్ నిద్ర వచ్చేది కదా, అది పడుకోకుండా నిలిపిద్దంట. అంతేనా? మా తమ్ముడిది పెట్టరా ఒకసారి. నిద్రపో. రే నువ్వే చెప్పుకోరా మీ ఫ్రెండ్స్ కి. నా గేమ్ పేరు బగర్ గేమ్. రెండు సర్క్యూట్లు కానీ ఒకేసారి కలిస్తే అది సౌండ్ ఇంకా లైట్ వెలిగిద్ది. ఇలా గేమ్ ఎవరైతే చివరి వరకు ఆడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. వాళ్ళు కూడా రమ్మని ఆడడానికి అని ఇది రియాక్షన్ కి సంబంధించిన వాటర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంట. అంటే ఇంకా తెలుగులో చెప్పు. ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ తక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ తో డిస్ప్లేస్ చేస్తారు, దాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే. ఒక కొత్త కెమికల్ ని ఫామ్ చేస్తారు. ఇది ఏదో కన్వర్షన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ. ఒక ఆబ్జెక్ట్ ఒక హైట్ లో ఉన్నప్పుడు దానికి ఒక ఫోర్స్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఒక మోషన్ లో ఉన్నప్పుడు దానికి ఒక ఫోర్స్ ఉంది. ఆ రెండు ఫోర్సెస్ కలిస్తే దానికి ఒక ఆబ్జెక్ట్ ఏ మోషన్ ఉంటుంది అనే దాన్ని ప్రాజెక్ట్. ఇవన్నీ కంప్యూటర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్. శాటిలైట్స్ కమ్యూనికేషన్ అంట. ఇది ఏంటిది? ఇది పవర్ పాయింట్ అంట. మెమరీ ఆఫ్ కంప్యూటర్. ఇక్కడైతే మొత్తం కంప్యూటర్ మొత్తం సెట్ చేశారు. అదే మౌస్ కదిలిద్దా? కదలదా?
కదిలితే తీసుకెళ్ళిపోతారా? ఇది వాటిలో ఉన్న ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్ వేర్ అంట. వర్డ్ డాక్యుమెంట్ పీడిఎఫ్. ఇక్కడ కూడా ఇంకో ఇక్కడ ప్రింటర్ బాగా చేశారు. అక్కడ కూడా పెట్టారు ప్రింటర్ అన్ని మైక్రోఫోన్ బార్కోడ్. ఈ మయంగా సూపర్ మార్కెట్ లో చూస్తాం. ఇది డాక్యుమెంట్స్. ఇది గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగులో చెప్పండి 2 ముక్కల్లో. అంటే ఇది ఏంటిది, ఎలా హెల్ప్ చేస్తారు? అంటే ఫస్ట్ యూ హావ్ టు మొబైల్ టు సాటిలైట్ నుంచి అందరికి ఫోన్ లో పాస్ అయింది. ఓకే ఓకే. వివిధ రకాల కమ్యూనికేషన్ మొత్తం శాటిలైట్లు డిష్లు వీటి ద్వారా వస్తుంది. ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ రాకెట్ కనిపిస్తుందా? ఈ రాఖీ గాడు చేశాడు. రాఖీ గాడు రాకెట్ చేశాడంట. నువ్వే కదా? కిషోర్ అంట వీడు కూడా. ఈశ్వర్ కూడా అంట. ఆ కట్టింది ఎవరు బ్యానర్? ఫిజిక్స్ సార్ కట్టారంట. వాళ్ళ ఫిజిక్స్ సార్ అబ్దుల్ కలాం గారు కనిపెట్టిన రాకెట్ అది. మ్యాథ్స్ అన్ని కలిపేశారు. ఈ రెక్టాంగిల్ అవన్నీ షేప్స్. ఇవన్నీ మనకి బ్రెయిన్ లో ఉండేవి, నర్వ్ సెల్ అవి. అరే ఇవన్నీ నీ దాంట్లో కూడా ఉన్నాయా? నీ బాడీలో కూడా ఉన్నాయా? ఇదేంటిదంటే డ్యామ్. ఈ డ్యామ్ ఆర్బిబిఎస్ డ్యామ్ అండి. ఓకే. రవీంద్ర భారతి స్కూల్ డ్యామ్ ఇది. అరే మీ ప్రిన్సిపల్ సార్ పేరు పెట్టచ్చు కదరా? ఏంటిది ఇది? డిస్టిలేషన్ ఆఫ్ వాటర్ అంట. టు ప్యూరిఫై వాటర్. ఇదేంటి ఈడు వైపు పెట్టుకున్నాడు? క్లాప్ కొట్టినా అరిసినా లైట్ వెలిగిద్దంట. ట్యాప్ స్విచ్ కొట్టండి. కోయారే అని కొట్టండి, అది అప్పుడు వెళ్ళిపోద్ది. ఇదేంటిది? పైథాగరస్ థీరం అంట. పైథాగరస్ సిద్ధాంతమా? తీరం. తీరమా? మీరా నాదా? ఏంటిదిరా? ఇది తాజ్ మహల్. తాజ్ మహల్. ఓకే. సోలార్ సిస్టమ్. పాలపుంత తెలుగులో, ఇంగ్లీష్ లో సోలార్ సిస్టమ్. ఇదేదో ఉంది ఫార్ములాస్. ఆడ అడిగి చూసుకుంటే ఎట్ట కనపడతారా? ఇది చూసుకోవాలి కానీ ఫోన్లేరా మ్యాథ్స్ వచ్చింది. Good afternoon, sir. My name is ప్రెపోజిషన్స్. Prepositions, sir. My name is Pallavi. I am studying. 2 ముక్కల్లో తెలుగులో. నా పేరు పల్లవి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రిపోజిషన్స్. ఈ ట్రయాంగిల్ ఫ్రేమ్స్ అంట. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఇవేంటిది? చెక్ ద బ్యాలెన్స్ అంట. నెంబర్స్. శబ్దాలు, అది హిందీ శబ్ద. నువ్వేం చేసావే? ఇదా ఏంటిది చెప్పు మరి. జియోమెట్రికల్ షేప్స్ అంట. ఫోటోసింథసిస్. వాటర్స్ సప్లైరా? ఇది ప్యూరిఫికేషన్. స్టెప్ బై స్టెప్ అన్నమాట. బిగ్ స్టోన్, స్మాల్ స్టోన్, శాండ్, కోల్. స్మాల్ స్టోన్, శాండ్, కోల్. ఇది కాటన్. ఇది మినియేచర్ వాటర్ ఫాల్ అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సైన్స్ ఎక్స్పో మొత్తం చూపించాను కదా. ఇదంతా ఏంటి అంటే చిన్నపిల్లల్లో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీసి వాళ్ళ టాలెంట్ మొత్తం మనకి చూపిస్తారు. కొంతమందికి తెలిసే ఉంటాయి ప్రాజెక్ట్స్, కానీ కొన్ని తెలియని ఉంటాయి కదా. అది మన దేశానికైనా ఉపయోగపడవచ్చు. వీళ్ళలో ఉన్న క్రియేటివిటీని మనం గుర్తించండి. వాళ్ళకి
ఏమంటారు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, డిస్కరేజ్ చేయబాకండి, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రోత్సహించండి పేరెంట్స్ అందరూ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.